అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపాలిటీ అధికారులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డ్రైనేజీ పూడికల తొలగింపులో అవినీతికి పాల్పడుతున్నారని స్థానికుల నుండి ఆరోపణలు వస్తున్నాయి. డ్రైనేజ్ సిల్ట్ తొలగింపునకు 60 లక్షలు మంజూరైన సామాన్యుల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టులను అడ్డుపెట్టుకుని పట్టణ మున్సిపల్ డీఈఈ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి అమలాపురం మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. నా పేరు వాద్య శ్రీనివాసరావు అండి, రోలపాలెం చిట్టుగారు. నేను 30 సంవత్సరాల ఐస్ క్రీమ్ సెంటర్ వ్యాపారం మెకానిక్ షాప్ చేస్తున్నానండి. 6 నెలలకు ఒకసారి డ్రైన్ తీసేసి పట్టుదలగా డబ్బులు ఉన్న వాళ్ళు తీయట్లేదు. డబ్బులు లేని మాట్లాడే కొంచెం బల్ల ఎరగొట్టేసి మరి తీసేస్తున్నారు. 6 నెలలకు 5,000 సుమారు అవుతుంది. చాలా ఇబ్బందులు కూర్చేస్తున్నారు. పైగా భయపెడుతున్నారండి నన్ను ఇక్కడ అందరూ. కంపెనీకి కంప్లైంట్ ఇచ్చుకో వెళ్ళి ఏ ఇచ్చినా ఏమవుదా అని అంటున్నారు సార్. అలా వదిలిస్తే తీసేసండి. కాంట్రాక్ట్ పేరు కడలే లాల్ గారు అతను మళ్ళీ నేను కంప్లైంట్ ఇచ్చుకుంటున్నాడు. భయపెడుతున్నారండి. పళ్ళు తీయట్లేదండి. వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. డబ్బులు లేని మాలంటే వెళ్ళి తీసేస్తున్నారు. పళ్ళు అంత మొత్తం షాప్ దగ్గర ఏం పెట్టుకోవడానికి బొల్లు పెట్టుకుని వ్యాపారం చేయకుండా షాప్ లోపల వెళ్తా కూడా దారి లేదండి. నా పేరు వాద్య శ్రీనివాసరావు అండి, రోలపాలెం చిట్టుగారు. నేను 30 సంవత్సరాల ఐస్ క్రీమ్ సెంటర్ వ్యాపారం మెకానిక్ షాప్ చేస్తున్నానండి. 6 నెలలకు ఒకసారి డ్రైన్ తీసేసి పట్టుదలగా డబ్బులు ఉన్న వాళ్ళు తీయట్లేదు. డబ్బులు లేని మాట్లాడే కొంచెం బల్ల ఎరగొట్టేసి మరి తీసేస్తున్నారు. 6 నెలలకు 5,000 సుమారు అవుతుంది. చాలా ఇబ్బందులు కూర్చేస్తున్నారు. పైగా